వీటిని కాకరకాయ లేకపోతే బోడ కాకరకాయ అంటారు. ఈ సీజనల్ వెజిటబుల్ తొలేకాదశి ముందు నుంచే ఉంటాయి. జూన్, జూలై, ఆగస్టులో చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే. ఏంటంటే ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రోలు కానీ మిక్సీ కానీ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దంచుకొని పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు వేసి తర్వాత మసాలా డైరెక్ట్గా వేయడమే. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి కాసేపు 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వస్తాయి దీంట్లో. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి అలాగే కొబ్బరి పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది. అస్సలు చేదుగానే ఉండదు ఈ కాకరకాయ. చాలా మంచిది ఒంటికి. ఇంకా 5 మినిట్స్ మూత పెట్టి దించేసుకోవడమే, అంతే, ఫినిష్.